రాజకీయాలు అనుభవాన్ని గౌరవించే రంగం. ఎవరైనా విజయం సాధించాలంటే కేవలం డబ్బు, పరపతితో సరిపోదు. వాటికి తోడు రాజకీయ చతురత, ప్రణాళికాత్మక దృష్టి అవసరం. విశాఖపట్నం నగరపాలక సంస్థ మేయర్పై తెచ్చిన అవిశ్వాస తీర్మానం సందర్భంలో ఈ మాటలు నిజమైనట్లయ్యాయి. ఈ సమయంలో బొత్స సత్యనారాయణ తన అనుభవంతో కూటమి నాయకుల ప్లాన్ను పూర్తిగా అడ్డుకున్నారు. అంతకుముందే బొత్స సత్యనారాయణ విజయనగరం జిల్లాలో సీనియర్ నేతగా గుర్తింపు పొందారు. ఉమ్మడి రాష్ట్రంలో పలు శాఖలకు మంత్రి, పీసీసీ అధ్యక్షుడిగా పనిచేసి తన అనుభవాన్ని మరింత మెరుగుపరిచారు. రాష్ట్ర విభజనకు ముందు ఆయనను ముఖ్యమంత్రి అభ్యర్థిగా కూడా పరిగణించిన సందర్భాలున్నాయి. రాజకీయాలు రక్తంలో ఉన్నట్లు వ్యవహరించే బొత్స ఇప్పుడు విశాఖలో కీలక పాత్ర పోషిస్తున్నారు. 2024లో ఎమ్మెల్సీగా ఎన్నికై విశాఖ రాజకీయాల్లో అడుగుపెట్టిన బొత్స అక్కడి పరిస్థితులను సమర్థంగా అర్థం చేసుకున్నారు. జీవీఎంసీ మేయర్పై తెచ్చిన అవిశ్వాస తీర్మానాన్ని ఎదుర్కొనడంలో ఆయన దూరదృష్టి స్పష్టంగా కనిపించింది. కూటమి నాయకులు వైసీపీ కార్పొరేటర్లను తమ వైపు తిప్పేందుకు ప్రయత్నించినా బొత్స ముందుగానే ఆ ప్లాన్ను అర్థం చేసుకుని వ్యూహాత్మకంగా చర్యలు తీసుకున్నారు. వైసీపీకి అనుకూలంగా ఉన్న 36 మంది కార్పొరేటర్లతో ప్రత్యేకంగా సమావేశమై వారిని బలపరిచారు. పార్టీ మారాలనుకున్న వారికి సైతం ధైర్యం చెప్పి వేరే పార్టీలకు వెళ్లకుండా నియంత్రించారు. ఆ తర్వాత వారిని కుటుంబ సభ్యులతో సహా బెంగళూరుకు తరలించి క్యాంప్ ఏర్పాటు చేయడం ద్వారా అవిశ్వాస తీర్మానానికి వేలు చూపే అవకాశాలనే అడ్డుకున్నారు. మార్చి 18న 4 ఏళ్లు పూర్తి కావడంతో మేయర్ను మార్చే అవకాశం కూటమికి లభించగా అదే సమయంలో బొత్స వ్యూహం ఫలించింది. టీడీపీ, జనసేన, బీజేపీ, ఇండిపెండెంట్ పార్టీలు కలిసిన కూటమికి ఇంకా 4 ఓట్లు అవసరమవడంతో అవిశ్వాస తీర్మానం వాయిదా పడే పరిస్థితి ఏర్పడింది. వైసీపీ కార్పొరేటర్లు ఓటింగ్ కు హాజరవ్వకపోవడంతో కూటమి నేతలు కంగుతిన్నారు. కూటమి నేతల వ్యూహాన్ని ముందుగానే గ్రహించి వారి ప్రణాళికను ఛేదించిన బొత్స రాజకీయాల్లో అనుభవం ఎంత ముఖ్యమో చూపించారు. ఆయన వేసిన వ్యూహంతో వైసీపీకి తీరని ప్రమాదం తప్పింది. ఈ పరిణామం చూస్తే స్పష్టమవుతుంది. రాజకీయాల్లో అనుభవం, అంతర్గత పరిజ్ఞానం ఉంటే ప్రతికూల పరిస్థితులను కూడా అనుకూలంగా మార్చేయొచ్చు. రాజకీయాల్లో అనుభవం ఎంత కీలకమో బొత్స సత్యనారాయణ మరోసారి చాటి చెప్పిన సందర్భం ఇది. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.